ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి కాగానే ప్రపంచమంతా ఒక్కసారిగా ఊగిపోతుంది. కేకులు కట్ చేస్తాం, పార్టీలు చేసుకుంటాం, కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. కాని మీరెప్పుడైనా ఆలోచించారా, అసలీ జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరమని ఎవరు చెప్పారు? ప్రకృతిలో మార్పులొచ్చే వసంతకాలంలోనో లేదా పంటలు చేతికొచ్చేటప్పుడో కాకుండా చలికాలం మధ్యలో ఈ వేడుక ఎందుకు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలంటే మనం వేల ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. దాదాపు 4000 ఏళ్ల క్రితం మెసొపొటేమియా, నేటి ఇరాక్ ప్రజలు మొదటిసారిగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కాని వారు జనవరిలో కాదు, మార్చి నెల చివరిలో జరుపుకునేవారు. ఎందుకంటే అప్పుడే వసంతకాలం మొదలై ప్రకృతిలో కొత్త చిగుళ్లు వచ్చేవి. అప్పట్లో ప్రజలు చంద్రుని గమనాన్ని బట్టి క్యాలెండర్ తయారుచేసుకున్నారు. కాని చంద్రుడి లెక్కకు సూర్యుడి లెక్కకు పొంతన కుదిరేది కాదు. దీనివల్ల ఏటా తేదీలు మారిపోతూ చాలా అయోమయం ఏర్పడేది. ఈ అయోమయాన్ని తొలగించడానికి రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ రంగంలోకి దిగాడు. క్రీస్తుపూర్వం 46లో ఆయన క్యాలెండర్లో భారీ మార్పులు చేశాడు. దీనినే జూలియన్ క్యాలెండర్ అంటారు. సీజర్ జనవరి నెలను సంవత్సరానికి మొదటి నెలగా ప్రకటించాడు. ఎందుకు జనవరి అంటే, రోమన్లకు జేలస్ అనే ఒక దేవుడు ఉండేవాడు. ఈ దేవుడికి 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం గడిచిపోయిన గతాన్ని చూస్తుంటే, రెండో ముఖం రాబోయే భవిష్యత్తును చూస్తుంది. పాత ఏడాదికి వీడుకోలు చెప్పి కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి ఆ దేవుడి పేరు మీద ఉన్న జనవరి సరైనదని సీజర్ భావించాడు. అయితే సీజర్ తెచ్చిన క్యాలెండర్లో చిన్న లెక్క తప్పు ఉంది. దీనివల్ల వందల ఏళ్ల తర్వాత క్యాలెండర్ 10 రోజులు వెనక్కి వెళ్లిపోయింది. చివరకు 1582లో పోప్ గ్రెగరీ 13 అనే ఆయన ఆ తప్పును సరిదిద్ది సరికొత్త క్యాలెండర్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీనినే మనం ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తేదీనే అధికారికంగా ప్రపంచవ్యాప్త కొత్త సంవత్సరంగా ఖరారు చేశారు. మెల్లమెల్లగా ప్రపంచ దేశాలన్నీ వ్యాపార రాజకీయ అవసరాల కోసం ఈ తేదీనే అంగీకరించాయి. చూశారుగా, రోమన్ దేవుడి పేరు నుంచి మొదలై శాస్త్రవేత్తల లెక్కల ద్వారా ఈ జనవరి 1 మన ముందుకొచ్చింది. తేదీ ఏదైనా కొత్త సంవత్సరం అంటే మనలో ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం. గతాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయడమే ఈ పండగ అసలు ఉద్దేశ్యం. మరి ఈ ఏడాది మీ లక్ష్యమేంటి? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.